హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శివకాశేనండి. ఈరోజు వీడియో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ మెథడ్లో ఈ ఫిష్ కర్రీని చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక 2 కేజీల చేపలు తీసుకొని నీట్గా శుభ్రం చేసుకుంటున్నానండి. ఈ చేపల పేరు వచ్చి బంగారు పాప అంటారండి. ఇలా శుభ్రం చేసిన చేప ముక్కలను 2-3 సార్లు నీట్గా కడిగాక కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేస్తే నీసు వాసన అనేది పోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిని ఒకటి తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ చేసుకొని కడాయిలో వేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి 50 గ్రాముల చింతపండు తీసుకొని చింతపండు మునిగేటట్లుగా నీరు పోసి చింతపండు నానే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తం పిండుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనికి 1 స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడ్డ కల్లుప్పు వేసుకోవాలండి. ఫిష్ కర్రీ అనేది ఎప్పుడైనా టేస్ట్ అంతా చింతపండు పులుసు అలాగే కారం ఉప్పుతోనే తెలుస్తుందండి. పులుసు మరుగుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుసు ఇలా పైకి తెల్లు కాగుతున్నప్పుడే ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్లుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాక 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఫిష్ కర్రీ కొంచెం చిక్కగా అయ్యి అందులో చేప ముక్కలు మంచి రంగు వచ్చిన తర్వాత ఫిష్ కర్రీ ఉడికిపోయినట్లే మనం అర్థం చేసుకోవాలండి. చేపల కర్రీకి ఓవర్ స్పైసెస్ యాడ్ చేసే కన్నా చేప యొక్క టేస్ట్ మనకు తెలియాలి అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి.